ఇక రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10 తర్వాత ఇంటర్పోల్ సాయంతో తీసుకొచ్చే ప్లాన్. స్టేట్ పోలీసులకు కేంద్ర హోం విదేశాంగ అధికారుల సహకారం. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ. ఆయన నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్టులు ఉండబోతున్నాయి. ఇది కథ. ఇక ప్రభాకర్ రావును రాష్ట్రానికి పట్టుకొచ్చే పనిలా ఉన్నారు పోలీసులు. దీనికి కేంద్ర హోంశాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖలు కూడా సాయం చేస్తూ ఉన్నాయి. ఈ ఇంటర్పోల్ లోపల సిబిఐకి సభ్యత్వం ఉన్నది. దాంతో ఈయన కొద్ది రోజుల కిందనే నన్ను శరణార్థిగా గుర్తించాలని చెప్పేసి అక్కడి ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే పోలీసులు ఆయన ఎట్లయినా పట్టుకొస్తామని చెప్పేసి ధీమాతోటి ఉన్నారు. చూడురి, అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావును రాష్ట్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈ నెల 10 తర్వాత ఆయనను ఇంటర్పోల్ సాయంతో రాష్ట్రానికి హైదరాబాద్కు తీసుకొచ్చేటందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 10 తర్వాత పట్టుకొస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు విజయోత్సవాల సంబరాలు చేసుకుంటా ఉన్నది. ఈయనను ఇప్పుడు పట్టుకొని వస్తే ఈ విజయోత్సవాల మూడు అనేది పోతుంది వాస్తవానికి. అంటే ఈలోపు ఈ పని అంతా జరుగుతూ ఉన్నది. ఈయనను పట్టుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇంతకుముందే ఈయనను విచారించకుండా ముందే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు తిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను కూడా విచారించారు. ఇంకొక ఎమ్మెల్సీ కూడా ఈ పార్టీ లోపల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. ఒక ఎమ్మెల్సీ ఆయన కేసు నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ అంశం తెర మీద ఉన్నది కాబట్టి ఆయన జాయినింగ్ను పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన పార్టీ చేర్చుకుంటలేదు. మొత్తానికైతే ఈ నెల 9వ తారీఖున ఈ సెలబ్రేషన్స్ అయితే అయిపోతాయి. ఈ వేడుకల సమయం లోపల ప్రభాకర్ రావును పట్టుకొచ్చి ఈ మొత్తం ఉత్సవాల మూడు పోగొట్టుకోండి ఎందుకని చెప్పేసి ప్రభుత్వం ఈ నెల 10 తర్వాత ఆయనను రాష్ట్రాన్ని తీసుకొచ్చేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నది. ఈ కేసు లోపల కేంద్ర హోంశాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖలు కూడా పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ నాడు, కేటీఆర్ నాడు ఫోన్ ట్యాపింగ్ లోపల వాళ్ళను ఖచ్చితంగా రానున్న రోజుల లోపల పొలిటికల్ లీడర్ల అరెస్టులు జరిగే అవకాశం ఉన్నది. మొత్తం కీలకంగా ఈయనే ఉన్నాడు కదా. నా పైన స్టేట్మెంట్ ఇస్తావా, నీ సంగతి చెప్తా. ఇక చూడు, ఓ ఎస్పీ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వ్యవహారం పైన సిబ్బంది వాంగ్మూలం, దర్యాప్తు అధికారులపైన భరోసాతో వివరాలు. తాజాగా ఢిల్లీ లాబింగ్తో కేసు వీక్ అయిపోయింది. కింది స్థాయి ఆఫీసర్ల కుటుంబాల లోపల కలకరం. ఇది ఇక ఆ మధ్యలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ F1 రేసు కార్ల రేసుకు సంబంధించి కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరిగింది కదా. ఇంకా ఆ కేసు అనేది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది. ఈయనను కనుక విచారిస్తే అన్ని ముచ్చట్లు అన్నీ బయటకు వస్తాయి. ఈయన నోరు ఇప్పిండి అనుకో, ఇప్పటికే ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చిర్రు. ఈయన నోరు ఇప్పితే, ప్రభాకర్ రావు నోరు ఇప్పితే చాలామంది పొలిటికల్ లీడర్లు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై ఏడాదైన సందర్భంగా ఎలక్షన్ ప్రచారం లోపల కేటీఆర్ను, కేసీఆర్ యొక్క అవినీతిని బయటపెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినటువంటి విషయాలని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అంటా ఉన్నది. ఏమని? మరి వాళ్ళ అవినీతి ఉంటే, కాళేశ్వరం అవినీతి ఉంటే, ఫోన్ ట్యాపింగ్లో అవినీతి ఉంటే, కార్ల రేసుకు సంబంధించి అవినీతి ఉంటే వాళ్ళ పైన కేసు వాళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పేసి ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తాను. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పేసి బీజేపీ అంటున్నది కదా. అది అబద్ధమని నిరూపించాలంటే ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక చూడురే, ఈయన కనుక వస్తే బయటకు వచ్చి నోరిప్పితే చాలా పేర్లు బయటకు వస్తాయి. ఫామ్ హౌస్లో పడుకున్న వారి గుండెలో పిడుగులు. రుణమాఫీ అమలు చేస్తుంటే బాధపడుతున్నారు. ఏడాదిలో 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఆర్ఎంపీ డాక్టర్లు, తహసీల్దార్లు. త్వరలోనే గ్రూప్ 1కి ఎంపికైన వాళ్లకు నియామక పత్రాలు. ఓట్ల కోసం కొందరు గంగిరెద్దుల్లా వచ్చే వాళ్ళని నమ్మొద్దు. కాంగ్రెస్ను బదనాం చేస్తే వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలి. 10 ఏళ్లుగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం.
బుద్ధిని పక్కన కేసీఆర్ విగ్రహం ప్లాన్ చేసిరు. ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబులెన్సులు, ఫుడ్ సేఫ్టీ వాహనాలు ప్రారంభం. 466 మందికి నియామక పత్రాలు అందజేత. ఇక కేసీఆర్ సెగ్మెంట్లో రేవంత్ ములుగు మండలంలో కోకోకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం. అది చూడురి, ప్రతిరోజు మనం పేపర్ తీస్తే రాష్ట్రానికి పెట్టుబడులని, రాష్ట్రంలో ఉద్యోగ నియామక పత్రాలు వాళ్ళకు అందించడం కానీ, రైతుల ఆనందానికి సంబంధించినటువంటి వార్తలు కానీ పేపర్లలో కనబడుతున్నాయి. గతంలో ఏదన్నా నోటిఫికేషన్ రావాలంటే త్వరలో డిఎస్సి అని, త్వరలో గ్రూప్ 1 అని, త్వరలో గ్రూప్ 2 అని, త్వరలో రైతులకు శుభవార్త. ఆ రైతులకు శుభవార్త లేదు, మన్ను లేదు, ఫ్రీగా ఎరువులు ఇస్తామన్నారు. అసలు ఇక కొన్ని డిసిజన్లు తీసుకుంటే రాష్ట్రం అల్లకల్లోలం అవుతాయి అని చెప్పి కేసీఆర్ గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పేపరు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏదో మూలన రైతులకు, తెలంగాణ సమాజానికి లబ్ధి చేకూరేటువంటి వార్తలే కనబడతా ఉన్నాయి. ఇక చూడురి, ఇక్కడ నియామక పత్రాలు దాదాపుగా దీంట్లోపల 14,000 మంది ఆరోగ్య శాఖల్నే నియామకం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత 50,000కు పైగా నియామక పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ నిరుద్యోగులకి, నిరుద్యోగ యువతకు అందినటువంటి పత్రాలు. దీంట్లోపల గతం లోపల ఇప్పుడు ప్రతిదీ కూడా నిరుద్యోగ పేపర్ లీకేజ్లతోటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఫస్ట్ టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి దాన్ని ఒక పకడ్బందీగా ఉంచడం జరిగింది. మొన్ననే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశంను దీనికి చైర్మన్గా చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ను కింది స్థాయి నుంచి, కష్టాల నుంచి వచ్చినటువంటి, బడుగుల జీవితాల నుంచి వచ్చినటువంటి, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బుర్రా వెంకటేశంకు టీజీపీఎస్సీ చైర్మన్ ఇచ్చారు. ఇక ఒక్కొక్క శాఖను ప్రక్షాళన చేస్తూ, అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, మిత్తిలు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని తన పకడ్బందీగా నడుపుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఓట్ల కోసం వచ్చేటోళ్ళను గంగిరెద్దుగా నమ్ముతారా? నమ్మే పరిస్థితి ఉన్నదా? గత 10 ఏళ్లలో ఎంత తెలంగాణను విధ్వంసం చేయాలనో అంత చేసిర్రు, మన కళ్ళ ముందటనే కనబడుతున్నది. ఇక కాంగ్రెస్ను బదనాం చెప్తే ప్రజలే వాళ్ళ బుద్ధి చెప్పాలి. 10 ఏళ్ళుగా జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం, జాతికి అంకితం చేయకుండా ఆ గీతం రాసినటువంటి గీత రచయితకు అవమానం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర కళాకారులకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల బాధ్యతలను, వాటి నిర్మాణ బాధ్యతలను, ఆర్కిటెక్చర్ బాధ్యతలను అప్పగించి, ఆంధ్రోళ్ళకు అప్పగించి, ఇక్కడ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రకి ఉద్యమ సమయం లోపల ఉద్యమానికి ఊతం ఇచ్చినటువంటి ఈ గీతానికి జాతికి అంకితం చేయనటువంటి పరిస్థితిని మనం అందరం చూసినాం. వాళ్ళని ఇంకా నమ్ముతారా? ఇప్పటికే తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ, మిత్తిలు కడుతూ ఉన్నటువంటి పరిస్థితి మన అందరి కళ్ళ ముందర కనబడుతుంది. ఇక బుద్ధిని పక్కన కేసీఆర్ విగ్రహం కోసం ప్లాన్ చేసిండట. చేశాను ఉండొచ్చు, దాన్ని నమ్మచ్చు మనం. ఎందుకంటే యాదాద్రి ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు యాదాద్రి ఆలయ పిల్లర్ల పైన కేసీఆర్ బొమ్మను పెట్టుకోలేదా? కేసీఆర్ బుద్ధిని పక్కన విగ్రహం పెట్టే ప్లాన్ చేసిండు అంటే చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా నమ్మాల్సిందే. కానీ ఎదుడు ప్లాన్ చేసిరు. అంబులెన్సులు, ఫుడ్ సేఫ్టీ వాహనాలు ప్రారంభం చేసిరు. గతంలో అంటే ఇప్పుడు దాదాపు ఒక 300 అంబులెన్సులు కూడా తీసుకున్నారు. ఒక 25 నిమిషాల లోపల ఏ హాస్పిటల్కైనా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఇంకో 80 నుంచి 100 వాహనాలు కొంటే ఏ అత్యవసర పరిస్థితిలో ఏ బాధితుడు ఉన్నా 10 నిమిషాల లోపల హాస్పిటల్కి చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో 0 అవర్ సేవ్ అవుతుందని చెప్పేసి అంబులెన్సులు, ఫుడ్ సేఫ్టీ వాహనాలను కూడా ప్రారంభించడం జరిగింది. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు గలగల పడుతుంటే ప్రతిపక్షాల గుండెల లోపల పిడుగులు పడ్డట్టు అవుతున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. దానికి ఏదైనా మందు ఉంటే అది మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్లతోటి 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినామని తెలిపారు. ఏడాది ప్రజాపాలనలో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు. ఇందులో 14,000 ఆరోగ్య శాఖ లోపలనే భర్తీ చేసిరు.
యజూరుడు ఇక కేసీఆర్ సెగ్మెంట్ లోపల గతం లోపల గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ఈ ప్రాంతాల లోపలనే అభివృద్ధి జరిగేది. ఇలా ప్రతిపక్ష నేత సెగ్మెంట్ లోపల పోయి రేవంత్ రెడ్డి కోకాకోలా గ్రీన్ ప్లాంట్ను ప్రారంభం చేసిండు. ఇది కదా మొత్తం పక్షపాత ధోరణి లేకుండా అన్ని ప్రాంతాలను సమాన ధోరణితో చూసేటువంటి పరిస్థితి. ఇక 3 అంశాలపైన అంగీకారం. లేబర్ సెస్ 861 కోట్ల పంపకానికి తెలంగాణ, ఏపీ ఓకే. ఎక్సైజ్ శాఖ నుంచి ఏపీకి అధికంగా వెళ్ళిన 81 కోట్ల అంశం పరిష్కారం. డ్రగ్స్ రవాణా పైన 2 రాష్ట్రాల పోలీసు ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ. 2 గంటలకు పైగా 2 రాష్ట్రాల సిఎస్లు అధికారుల సమావేశం. తేలిన ఆస్తులు అప్పుల పంచాయతీ త్వరలో మరోసారి మీటింగ్. 2 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినతుల స్వీకరణ. 2 వారాల లోపల ఇక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పేసి బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసిరు. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ 2 వారాల్లో అందించేటువంటి అవకాశం ఉన్నది. దాంతో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు దక్కాల్సినటువంటి ఫలాలు ఏ స్థాయిలో అందుతాయి. అదేవిధంగా రిజర్వేషన్ల అంశం కూడా బీసీలకు రిజర్వేషన్ అంశం స్థానిక ఎన్నికల లోపల అదేవిధంగా సామాజిక అంశాల లోపల ఏం దక్కుతాయి, ఎంత రిజర్వేషన్ అనేది కూడా నివేదిక ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 35%. కూల్ డ్రింక్స్ పైన పెంపుకు మంత్రుల బృందం ప్రతిపాదనలు. 148 వస్తువులపైన పన్ను రేట్లు సర్దుబాటు. కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క. నాడు నిధుల వరద, నేడు తిట్ల వరద. మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఈ కవిత మళ్ళీ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ మధ్యలో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నది. ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క కవిత. కేటీఆర్కు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడ్డది. ఆయన రెస్ట్ తీసుకుంటా అండి, ఇక నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి ఆయన రెస్ట్ తీసుకున్నారు. వీళ్ళు షిఫ్టుల వైజ్గా గేమ్ ఆడుతున్నారు. అర్థమవుతుంది ఎక్కడ ఇక ఆయన కేసీఆర్ అసలు రాష్ట్రంలో తిట్ల వరదను రేవంత్ రెడ్డి వారిస్తున్నాడట. తిట్లకు నాంది పలికింది ఎవరో తెలంగాణలో ఏ పసిపిల్లోని అడిగినా చెప్తారు. కేసీఆర్ తిట్టినన్ని తిట్లు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళని తిడితే చూసినాం. తెలంగాణ ఏర్పాటైనాక ప్రతిపక్ష లీడర్లను తిడితే చూసినాం. ప్రతిపక్ష లీడర్లు మాట్లాడితే మాజీ మంత్రులు సభ లోపల మాట్లాడితే ఏం మాట్లాడనీకి ఏం ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిర్రా అని చెప్పేసి మాట్లాడారు. ప్రతిపక్ష లీడర్ల పైన ఎట్లా మాట్లాడినో మనం అందరం చూసినాం. ఇలా ఈయన రాష్ట్రం లోపల అప్పట్లో నిధుల వరద వారితే ఇవాళ రాష్ట్రం ఎందుకు అప్పుల కుప్పలా కూరుకుపోయిందమ్మా? ఇక తిట్ల వరద వారుతుందట. మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం. అసలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎమ్మెల్సీలను ఎన్ని అవమానాలకు గురి చేసి కేసుల పాలు చేసి మీ పార్టీలో చేర్చుకునేదాకా చేసిరు. ఇలా తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో అట్లాంటి పరిస్థితి కనబడుతున్నదా? గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అందరూ పోయి మీరు ఇద్దరు ముగ్గురే మిగిలేటోళ్ళు. అట్లా జరిగిందా? అట్లా జరుగుతున్నదా? త్రిపుర పైన హైడ్రాకు నివేదిక త్వరలో సమర్పించనున్న రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ ఆఫీసర్లు. ఉన్నతాధికారులకు సైతం రిపోర్టు. దిశ కథనంతో దూకుడు పెంచిన అధికారులు ఇప్పటికే చెరువు, ప్రభుత్వ భూములపైన సర్వే, కోట్ల భూమి కబ్జా చేసిరని నిర్ధారణ. ఇది కథ. డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెరువుల పక్కనే చెరువును డెవలప్మెంట్ చేస్తామనుడు, మొత్తం దాంట్లో 18 అడుగుల ఎత్తు వరకు మట్టి పోసుడు, FTL బఫర్ జోన్లో లేకుండా చేసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల సాయం తీసుకున్నాడు. నిన్న బయటపడ్డాడు కదా నికేష్ అనేటోడు. 200 కోట్ల స్కామ్. నీళ్ళ దారిని మళ్లించి డైవర్షన్ చేసి భూమి ఉన్నదంటే దాన్ని నాలాగా కన్వర్షన్ చేసి HND అనుమతులు ఇచ్చి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇండి కట్టుకునేటట్టు ఎవరు లాస్ట్ ఫైనల్గా ఇరిగేషన్ అధికారులు ఇచ్చుడు. దానికి మొత్తం ఈ FTL బఫర్ జోన్లు ఉన్నా వాటికి పర్మిషన్లు ఇస్తే ఇలా హైడ్రా దూకుడు పెంచింది. కబ్జా ఎన్ని ఇబ్బందులైనా, ప్రజల నుంచి ఎన్ని నిందలు మోస్తున్నా, ఎన్ని తిట్లు తింటున్నా
హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతున్నది, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. అక్రమంగా కట్టినటువంటి ఏ కట్టడాన్ని వదిలిపెట్టాం, సక్రమంగా ఉన్న ఏ కట్టడాన్ని ముట్టుకోమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రేడ్ మార్కుగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ త్వరలో గుర్తింపు దక్కే అవకాశం, దేశంలోనే 3వదిగా రికార్డు, మొదటి 2వ స్థానాల్లో తాజ్మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ట్రేడ్ మార్కుగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని టెస్టులు అయిపోయినాయి. ఎవరు కనుక అబ్జెక్షన్ చెప్పకపోతే ట్రేడ్ మార్కుగా ఈ నెలాఖరు లోపల ఆర్ట్స్ కాలేజ్ పేరు, 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కాలేజ్ పేరు ట్రేడ్ మార్కుగా ఈ బిల్డింగ్ నిలవబోతూ ఉన్నది. తాజ్మహల్ అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. 3వదిగా ఉస్మానియా యూనివర్సిటీ. ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పకపోతే 3వదిగా అవతరించేటువంటి అవకాశం కూడా ఉన్నది. నారాయణ కాలేజ్ విద్యార్థి సూసైడ్, బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య, యాజమాన్యం వేధింపులే కారణం అంటూ పొట్టు కొట్టారు నిన్న ఆ ప్రిన్సిపాల్ గారిని, ఉరికిచ్చి కొట్టారు. మళ్ళా రోడ్డెక్కిన రైతులు, నోయిడా నుంచి ఢిల్లీకి పాదయాత్ర, చిల్లా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత, దళిత ప్రేరణ స్థల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు, కేంద్రానికి వారం రోజులే డెడ్లైన్, హామీలు నెరవేర్చాలని అన్నదాతల డిమాండ్. బీజేపీ ప్రభుత్వంలో రైతులు రోడ్డెక్కనటువంటి రోజున్నదా? రైతులు దేశ సరిహద్దు లోపల రైతులను ఆపిరు. ఆ నోయిడా లోపల భూములు కోల్పోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం 4 రెట్లు ఇవ్వాలని, పండించిన పంటకు మద్దతు ధర చట్టం చేయాలని, రైతు కూలీలకు భరోసానివ్వాలని చెప్పేసి రైతులు ఆందోళన చేపడతా ఉన్నారు. ఈ చిల్లా సరిహద్దు లోపల తీవ్ర ఉద్రిక్తత, మొత్తం యూపీ నుంచి వస్తున్నటువంటి రైతులు ఢిల్లీ సరిహద్దు లోపలనే ఆపేసారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గతం లోపల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆ నల్ల చట్టాలను తీసుకొచ్చారు కదా, వాటికి వ్యతిరేకంగా గతంలో ఎన్నో ఆందోళనలు చూసినాం. కేంద్రానికి వారం రోజులు డెడ్లైన్ ఇచ్చిర్రు, అన్నదాతల హామీ నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక డెడ్లైన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. ఇక చెత్తలో మనమే టాప్, దేశంలో నిర్వహణ దారుణం, ప్రతిరోజు పేరుకపోతున్న ఎంత 1,70,300 టన్నులు. కఠిన చర్యలు తీసుకోకపోతే ఇది ప్రమాదమే. లారీ చక్రాల కింద బతుకులు ఛిద్రం, రోడ్డు పక్కనే కూరగాయలు అమ్మే వారిపై దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే 3 దుర్మరణం. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య, నడు రోడ్డుపై అక్కను చంపిన తమ్ముడు. వాజేడ్ ఎస్ఐ సూసైడ్, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య, వ్యక్తిగత కారణాలతోనే అంటూ ములుగు ఎస్పీ చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి